తులం బంగారం వస్తుందని మోసపోయినాం. కానీ మోసపోయినాం, ఒక్కసారి మోసపోతాం కానీ ఎప్పుడు మోసపోము బిడ్డ, నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలే ఉన్నాయి. మోసం ఒక్కసారి అవుతుంది, ఊకే అవుతుందా? అర్థమైనాక కూడా మోసపోతామా? ఒకసారి అంటే మోసం చేస్తావు, ఊకే మోసం చేస్తే చెల్తదా? ఈ విషయాన్ని దయచేసి బాగా ఆలోచన చేయండి. అక్కా చెల్లెలు కానీ, రైతులు కానీ, మా కార్యకర్తలు కానీ ఇంటింటికి వెళ్ళి సంధాయించి చెప్పుంది. ఈ బీజేపీ కాంగ్రెస్ మనకు అన్నం పెట్టదు, మనకు అన్నం పెట్టింది మన కేసీఆర్. 2 ముద్దలు ఇవాళ కడుపు నిండా ఇంత అన్నం తింటున్నామంటే గా గోదావరి నీళ్ళొచ్చి పంట వండితే 2 బుక్కలు తింటా ఉన్నాం. పంట ఎండకుండా, గుంట ఎండకుండా ఈ కోడూరులో పంట వండిందంటే గా కాళేశ్వరం లేకపోతే ఈ పంట పండునా? దయచేసి గుండె మీద చేసుకొని ఆలోచించండి. అందులో నేను కోరేది ఒక్కటే, మొన్న నాకు ఎంత మెజార్టీ ఇచ్చిండ్రో అంత మెజార్టీ ఇవ్వాలి. జర సీనియర్ నాయకులు డాయస్ మీద ఉన్నోళ్ళు మీరు కూడా ఇల్లు తిరగాలి. జర ఊకే కార్యకర్తల మీద బరువు పెట్టుడు కాదు, మీరు కూడా వాళ్ళెంబడ గడప గడప పోవాలి, ఇల్లు తిరుగుతూనే మరి ప్రజలకు విషయం అర్థమవుతుంది. కార్యకర్తలు గాని, నాయకులు గాని మంచి సమన్వయంతో పనిచేసి మనం మంచిగా కృషి చేస్తే తప్పకుండా మంచి మెజార్టీ వస్తుంది. అయినా ఇంకొక మాట, మన సిద్దిపేట అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్డా. దేశం మొత్తం పేరున్నది. కుప్పం అనగానే చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది, పులివెందుల అంటే రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది. మరి సిద్దిపేట అంటే మన కేసీఆర్ పేరును మనం కాపాడాలనా వద్దా? జారిపోతే మళ్ళా దొరుకుతుందా? ఆ గౌరవాన్ని, ఆ ప్రేమను నిలబెట్టుకుందామా వద్దా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏమరుపాటుగా ఉండొద్దు. కుట్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక మన చిన్న కోడూరు నుంచి అల్లిపూర్ దాకా 150 కోట్లతో రోడ్ శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిండు. మన వెటర్నరీ కాలేజీ రద్దు చేసి దాన్ని కొడంగల్ పట్టుకపోయింది. పెట్టుకో కొడంగల్ అని అద్దంటలే, నాదెందుకు తీసుకుపోవాలి? నా సిద్దిపేట ఎందుకు క్యాన్సిల్ చేస్తావో అని నేను అడుగుతా ఉన్నా. అంటే నీ కాలేజీ తీసుకుపోతా, నీ రోడ్డు క్యాన్సిల్ చేస్తా, నీ పనులాగా పడతా, అయినా నాకు ఓటేయమంటే వేద్దామా? అరే మన నోటికాడ బుక్కనెత్తగొడుతున్నాడు. మన చిన్న కోడూరును, మన సిద్దిపేటను ఆగం పట్టిస్తుంటే కూడా మనం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా వద్దా? మీరు ఆలోచన చేయండి. దయచేసి అందరూ కూడా బీజేపీ కాంగ్రెస్ దొందే, ఇద్దరూ రైతు వ్యతిరేకులే, ఇద్దరూ రైతు పాలిట ద్రోహులే. అందువల్ల నిజమైన రైతు నేస్తం మన కేసీఆర్. రైతులకు మేలు చేసింది మన కేసీఆర్. కాంగ్రెస్ వాడు 6 గ్యారెంటీల రైతులకు 6 ముచ్చట్లు చెప్పిండు, ఒక్కటి కూడా చేయలే. 6 చేస్తా అని చెప్పిండు రైతులకు, 100 రోజుల్లో చేస్తా అన్నాడు. 121 రోజు అయింది, ఇవాళకి 121 రోజు అయింది. 6 ఏం చెప్పిండు రైతులకు? 2 లక్షల రుణమాఫీ. మోసమా కాదా? గట్టిగా నూరు. 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, 500 వడ్లకు బోనస్, కౌలు రైతులకు 15,000, మన వ్యవసాయ కూలీలకు 12,000, 24 గంటల కరెంటు. మరి అన్ని మోసాలే కదనే. ఒక్కటి చెప్పి ఆయన ఇంకా ఎవడన్నా చేయి గుర్తు కొట్టేస్తాడా? ఇంకా ఇన్ని మోసం చేసినాక కూడా ఇంకెవడన్నా మన మాచాపూర్లోనో కోడూరులోనో ఈ మండలంలో ఇంకెవడన్నా చేయి గుర్తు కొట్టేస్తే మనం మోసపోయినట్టు అవుతుంది. చెప్పలే బట్టి రేవంత్ రెడ్డి మోసం చేయడం మాకు అలవాటు, మోసపోవుడు ప్రజల ఇష్టం. మనం పుచ్చుతా అంటే కూడా ఇంకా మోసపోదామా? కళ్ళు తెరుద్దామా? దయచేసి ఆలోచన చేయండి. వెంకట్రామరెడ్డి గారు కూడా మంచి లీడరు. నిజంగా ఇలా గోదావరి నీళ్లు మన పొలాల్లో వాడుతున్నాయంటే కేసీఆర్ కృషి ఎంత ఉందో వెంకట్రామరెడ్డి కష్టం కూడా అంత ఉన్నది. నేను కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెడితే ఒక్కొక్క నాడు రాత్రి 1 గంట 2 దాకా మీటింగ్ అవుతుండే. రాత్రి 2 అయినా నాకు ఆకలి అవుతుంది, నేను ఇంటికి పోతా అనకపోతుండే. పని కోసం నేను ఎంత దండలాడితే నాతో పాటు అంత దండలాడిండి కనుకనే ఇవాళ మన కళ్ళల్లో గోదావరి నీళ్లు చూస్తా ఉన్నాం. సిద్దిపేటలో రైలు చూస్తున్నాం, సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ చూస్తున్నాం, సిద్దిపేట చుట్టూ రింగ్ రోడ్ చూస్తున్నామంటే ఆ దాంట్లో కూడా ఆయన చెమట చుక్కలు ఉన్నాయి. వెంకట్రామరెడ్డి గారి కష్టం కూడా ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పనిచేసే మనిషి అని చెప్తా ఉన్నా. ఇంకో మంచి మాట చెప్పిండు ఆయన, రేపు ఢిల్లీ నుంచి పైసలు తేవడము, ఎంపీగా పనిచేయడమే కాకుండా దేవుడు నాకు ధనం ఇచ్చిండు. వాళ్ళది కుటుంబం పెద్దది. వాళ్ళ ఇంట్లో ఒకటే ఇంట్లో 38 మంది ఉంటారు. ఆ ఇంట్లో మన ఊర్లలో అందరూ ఏర్పడుతున్నాం, మనం కోడలు రాగానే ఏర్పడతాం. వాళ్ళ ఇంట్లో కోడళ్ళు అయింది
మన్మరాళ్ళ పెళ్లిళ్ళు అయితే కూడా ఒకటే ఇంట్లో ఉంటారు. వాళ్ళ అమ్మ ఉంటది, మనమలు కూడా పెళ్లైన వాళ్ళు ఒకటే ఇంట్లో 38 మంది ఉంటారు. అన్నలు, తమ్ముళ్ళు, మనమలు, బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు 38 మంది ఉంటారు. అంటే కలిసి ఉండే మనస్తత్వం వాళ్ళది. ఆ కుటుంబం వాళ్ళు వ్యాపారం చేసి హైదరాబాద్ లో 4 రూపాయలు సంపాదించుకున్నారు. అందుకే వెంకట్రామరెడ్డి గారు ఆ కుటుంబ అనుమతితో ఒక మాట అన్నాడు, నన్ను మీరందరూ ఎంపీగా గెలిపించండి, కార్యకర్తలు, పేద కార్యకర్తల పిల్లల చదువుల కోసం 100 కోట్ల రూపాయల విద్యా నిధిని ఏర్పాటు చేస్తా అంటుండు. మన కార్యకర్తల పిల్లలు ఎవరైనా డాక్టరో, ఇంజనీరో, లాయరో పెద్ద చదువు చదివితే ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఉంటే నేను ఆ పిల్లల ఫీజులు మా ట్రస్ట్ ద్వారా కడతా, మీ పిల్లల్ని చదివిస్తా అని చెప్పి తాను ముందుకు రావడం జరిగింది. నాకు తెలిసి తెలంగాణలో ఏ ఎంపీ ఇంత గొప్ప గుణం ఉన్నవాడు ఉండడు. అంత ధైర్యంగా ముందుకు వచ్చింది. ధనం చాలా మందికి ఉంటది, దాన గుణం కావాలి. అంత మంచి మనసుతో వెంకట్రామరెడ్డి గారు ముందుకు వచ్చింది. అంతేకాదు ఇట్లాంటి ఫంక్షన్ హాల్ సిద్దిపేట్ల కాన్స్టెన్సీకి ఒకటి కడతా 9 నెలల్లో. కార్యకర్తల ఇళ్లల్లో పెళ్లిళ్ళు అయితే లేదా మీరు ఎవరైనా పేదోళ్ళకి చెప్తే 1 రూపాయికే ఫంక్షన్ హాల్ కూడా ఇస్తా అంటుండు. పేదోళ్ళ పెళ్లిలకు 9 నెలల్లో ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తా అన్నాడు. పిల్లలకు ఉద్యోగాల కోసం ట్రైనింగ్ గాని, ఆడపిల్లలకు కుట్టు మిషన్ ట్రైనింగ్, ఉచితంగా కుట్టు మిషన్లు ఇప్పించే కార్యక్రమం కూడా చేస్తా, నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి అని వెంకట్రామరెడ్డి గారు ముందుకు వచ్చిండ్రు. పని చేయగలుగుతాడు, తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడగలుగుతాడు. అవి చేయడమే కాదు, నా సొంత డబ్బులతో కూడా పేదలకు సేవ చేస్తా, నన్ను ఆశీర్వదించండి అని వెంకట్రామరెడ్డి గారు ముందుకు వచ్చారు. అందువల్ల మనం చిన్న కోడూరులో ఒక 30 రోజులు ఉంది కరెక్ట్ గా. ఈ 32 రోజులు మీరు బాగా కష్టపడండి. వచ్చే 5 ఏళ్లు తను నేను మన ప్రాంత అభివృద్ధి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా తప్పకుండా నేను కృషి చేస్తా. ఎన్నికలు అయిపోయినా నేను మన ట్రస్ట్ ద్వారా జరిగే డ్రైవింగ్ లైసెన్స్ ఆగలేదు, మహిళలకు ఇచ్చే కుట్టు మిషన్లు ఆగలేదు. ఎక్కడ కూడా సేవ ఆగదు, పని ఆగదు. తప్పకుండా ఇంకా కలిసే పని చేసుకుందాం. నా కష్టానికి, నా సేవకు తోడుగా తను కూడా వస్తే ఇద్దరం కలిసి మీకు ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతాం, ఇంకా మంచి పని చేయగలుగుతామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ మోసం మీరు చూసిండ్రు, బీజేపీ మోసం కూడా మీరు చూసిండ్రు. బీజేపీ అయితే మన సిద్దిపేట అభివృద్ధిని కళ్ళల్లో పెట్టుకున్నాడు, సిద్దిపేట అభివృద్ధి ఓర్వలేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఓటేయడం అంటే మన నోటికాడు బుక్కని వాడు ఎత్తగొట్టా అంటే కూడా వాడిని ఓటేస్తారు. ఎవడన్నా నువ్వు అన్నం తినద్దు నేను గుంజుకుంటా అని నీ బుక్కను ఎత్తగొడతా అని అన్న రఘునందన్ ఓటేస్తే ఇక మనము ఏం కావాలనో దయచేసి మీరే ఆలోచన చేయండి. ఇలా ఇద్దరి గురించి చూసిండ్రు, ఒకడేమో మన కాలేజ్ ఎత్తకపోయిండు, ఇంకోడేమో నోటికాడ బుక్ ఎత్తగొడతా అంటుండు. అటువంటి వ్యక్తులకు మన గడ్డ మీద ఓటేస్తే అంతకంటే అన్యాయం ఉండదు. ఈ సెంటిమెంట్ లో, మాయ మాటలో, క్యాలెండర్లకు ఆగం కావద్దు. సిద్దిపేటకు పనిచేసేటోడు కావాలి, గుణవంతుడు కావాలి, పనివంతుడు కావాలి. రేపు మనకు సేవ చేసేటోళ్ళని మనం గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.